హలో. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు? సార్ ఉప్పు శ్రీ సాయి కిరణ్ గారా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడేది. ఎవరు? సార్ మేము మనీవి తరఫు నుంచి కాల్ చేస్తున్నాం సార్. మనీవిలో లోన్ తీసుకున్నారు కదా మీరు? అవును. పేమెంట్ ఏమైంది సార్? ఇంతవరకు పేమెంట్ చేయకుండా ఉన్నారు. మేడం, దీన్ని నేను ఒక 3 months పడుతుంది మేడం పేమెంట్ చేయడానికి. 3 months పడుతుందా? ఎందువల్ల సార్? కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. ఇంకోటి ఏంటంటే జాబ్ లేదు. సరే, మీరు లాస్ట్ పేమెంట్ చేసిందే 7th మంతే కదా సార్ చేస్తున్నారు? 10వ తారీఖున 7వ నెల చేస్తున్నారు. దాని తర్వాత ఒక ఈఎంఐ కూడా కట్టలేదు మీరు. అవునవును మేడం, అదే కొంచెం అట్లీస్ట్ ఈ మంత్ అనేది మీరు ఒక పేమెంట్ ఈఎంఐ అనేదైనా పేమెంట్ చేస్తేనే కదా సార్ అట్లీస్ట్ టైం అనేదైనా ఇవ్వడానికి. యాక్చువల్లీ ఈ మంత్ నా దగ్గర మనీ లేదు మేడం. అందుకే కదా ఇది ప్రాబ్లం. లేకుంటే పేమెంట్ చేస్తుండే నేను ఖచ్చితంగా. ఒక 3 months పడుతుంది. నేను ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ సెర్చ్ చేయాలి, జాబ్ వెళ్ళాలి, మన శాలరీ రావాలి. ఎప్పటి నుంచి మీకు జాబ్ లేకుండా ఉంది? ఎప్పటి నుంచి ఉంది అని చెప్తున్నాను నేను. నాకు మేడం దగ్గర 4 months అవుతుంది మేడం. సరే సార్, అట్లీస్ట్ కొంచెం పార్ట్ అమౌంట్ అనేదైనా మీరు పే చేయొచ్చు కదా. మీకు ఉన్న ఈఎంఐ అమౌంటే 3014 రూపీసే కదా. మీరు అన్నది కరెక్టే. అంటే ఆ అమౌంట్ అన్నది నా దగ్గర ఉండాలి కదా, నేను అనేది అది. నేను అరేంజ్ చేయమని చెప్తున్నానంటే 3 months టైం అడుగుతున్నారు. నేను కాదని చెప్పట్లేదు. అట్లీస్ట్ అనేది మీరు కొంచెం చిన్న చిన్న పేమెంట్ అనేదన్నా, ఇప్పుడు ఒక ఈఎంఐ అనుకోండి, ఆ ఈఎంఐలో ఆఫ్ పేమెంట్ అనేదన్నా చేసుకుంటూ వస్తేనే కదా మీకు టైం అనేది కానీ వస్తుంది. మీరు అసలు ఏం చేయకుండా డైరెక్ట్గా నాకు 3 months టైం అనేది కావాలంటే ఎలా కుదురుతుంది సార్? కొంచెం ట్రై చేయండి మేడం. సార్ ట్రై చేసాక అనేది కుదరదు సార్. ఆల్రెడీ మీకు ఇచ్చింది చూసుకున్నామంటే చాలా మంత్స్ అనేది గ్యాప్ అయింది. చూడండి, ఎందుకంటే నా దగ్గర ఉంటే నేను పేమెంట్ చేస్తాను. నేను ఎందుకు మేడం పేమెంట్ చేయకుండా నాకు సివిల్ మీద నేను ఎఫెక్ట్ చేయించుకుంటాను? అంతేగా, నా దగ్గర మనీ ఉంటే నేను పేమెంట్ చేస్తుండే కదా మేడం. నేను ఆ సివిల్ మీద ఎందుకు ఎఫెక్ట్ చేయించుకోను కదా. వేరే చోట ఏదైనా అరేంజ్ చేసుకుని అనేది చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర కూడా నేను మనీ తీసుకున్నా ఒక టైంలో. ఇప్పుడు అవి కవర్ చేయడానికి ఈ మనీ వాడినా నేను. అదే వచ్చింది ప్రాబ్లం. ఓకే సార్, అట్లీస్ట్ టుడే అనేది 1 ఈఎంఐ లాగా పే చేసేలాగా అనేది కొంచెం చూడండి. వేరే వాళ్ళ దగ్గర ఎవరిదైనా అరేంజ్ చేసుకోండి. మేడం, ఈ రోజుల్లో ఎవరు 10 రూపీస్ ఇవ్వట్లేదు మేడం. మీకు తెలుసు కదా, ఎవరైనా ఇస్తున్నా ఎవరు ఇవ్వట్లేరు. కాల్ చేయలే, కాల్ ఫస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నారు మనీ కోసం కాల్ చేస్తుండని. అలాంటప్పుడు ఇలా అంటే ఎలా సార్? మళ్ళీ ఏం చేయాలి మేడం, హెల్ప్లెస్. నా దగ్గర మనీ ఉంటే మీరు కాల్ చేసే అవసరమే ఉండదు కదా. చూడండి, ఒక 3 months అయితే టోటల్ క్లోజ్ చేసేస్తాను నేను. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? ఎంత ఉంది? 64,457 రూపీస్ సార్. అవునా? చూడండి, మీరు కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేయండి. ఒక 3 months అయితే కంపల్సరీ. 3 months అనేది కుదరదు సార్. నార్మల్ గానే చూసుకున్నారంటే వన్స్ ఫైల్ అనేది మా దగ్గర నుంచి మూవ్ అయిపోయిందంటే మీకు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అనేది కూడా అవుతారు. విజిట్ అవుతుందా? అవును సార్. మేడం కాకుండా చూడండి మేడం, విజిట్ కాకుండా. ఆల్రెడీ మీకు డియాక్టివేట్ కూడా మీరు అయిపోయినారు. మీరు లైవ్ లో కూడా లేరు అసలు. ఎందుకంటే 8th month కట్టలేదు, 9th month కట్టలేదు, 4 months నుంచి మీరు పేమెంట్ చేయకున్నారు. అట్లీస్ట్ పార్ట్ అమౌంట్ గా అనేదైనా మీరు చేసుకుంటూ వచ్చినా కానీ పర్లేదు. కానీ మీరు అది కూడా చేయలేదు. మీకు డైరెక్ట్ గానే విజిట్ అవుతారు. మీకు ఇంకా టైం మీ పేరు? సార్ మీ పేరు? ప్రియా సార్. ప్రియా గారు, మనీ నుంచి మీరు కాల్ చేసేది? అవునండి. నేను ఒక మాట చెప్పాలా, నా దగ్గర మనీ ఉంటే నేను పే చేస్తుండే. ఇప్పుడు మనీ లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ దగ్గర మనీ లేదు, బట్ లీస్ట్ నేనేం చెప్తున్నానంటే ఈఎంఐ ఫుల్ ఈఎంఐ కాకుండా హాఫ్ ఈఎంఐ అనేది వేరే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా ట్రై చేసి కట్టండి. ఎందుకంటే ఆల్రెడీ 4 months అనేది మీరు పేమెంట్ అనేది చేయలేదు, కరెక్టా? మీరు ఈ డేట్ లో కట్టారంటే నెక్స్ట్ మంత్ కానీ ఇంకొచ్చే మంత్ కానీ అట్లా కొంచెం అనేది టైం అనేది వస్తే కుదురుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సరే, నేనైనా ట్రై చేస్తాను. మీరు ఒక పని చేయండి, నాకు ఒకసారి ఈవినింగ్ కదా ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock కాల్ చేయండి. ఒక రిమైండ్ చేయండి నాకు కాల్ చేసి. పేమెంట్ మీకు అరేంజ్మెంట్ అయిందా లేదా అని ఒక రిమైండర్ కాల్ చేయండి. ఓకేనా? ఓకే, నేను 2 గంటలకు కాల్ చేస్తాను మీకు. ఖచ్చితంగా చేయాలి, చేయకుండా ఉండకూడదు. ఓకేనా? ఓకే, నేను వెయిట్ చేస్తుంటా మీ కాల్ కోసం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.